కీర్తికి ఇక్కడేమైనా జరిగినా తనకి వాళ్ళ అన్నయ్యకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అదే హాస్పిటల్కి తీసుకెళ్తే పోలీస్ కేసులు, దానికి కారణమైనందుకు వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేస్తారు, జైలుకు తీసుకెళ్తారు అని ఆలోచించే హరీష్ని కాపాడుకోవడానికి కీర్తి ప్రాణాల్ని రిస్కులో పెట్టింది. కనిష్క తెలివైందనుకున్నాను, కానీ ఇన్ని చావు తెలివితేటలున్నాయని అనుకోలేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే కనిష్క. దీని అన్నయ్యని కాపాడుకోవడానికి కీర్తి ప్రాణాల్ని పణంగా పెట్టింది ఈ రాక్షసి. బామ్మ, తను చెప్పడం అది నువ్వు నమ్మేయడం. అంటే నేను చెప్పింది అబద్ధం అంటారా? నిజంగా తను డివోర్స్ నోటీస్ పంపడం వల్లే కదా మన కీర్తి ఈ నిర్ణయం తీసుకుంది. రేయ్ బసవా, అన్నగాడేమో విడాకుల నోటీసులిచ్చి అది ప్రాణాలు తీసుకునేలా చేస్తాడు, చెల్లెలేమో టైంకొచ్చి కాపాడుతుంది. ఇదంతా ఒక నాటకం రా. అందులో కీర్తిని ఒక పావుగా వాడుకుంటున్నారా వీళ్ళు. ఇప్పుడు కీర్తి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది కాబట్టి సరిపోయింది. కానీ తనకేమైనా అయ్యుంటే నువ్వు నీ అన్నయ్య కలిసి తీసుకొచ్చేవాళ్ళ నా మనవరాల్ని? చెప్పవే, మాట్లాడు. మీరు అనుకుంటున్నట్టు నా మనసులో వేరే ఏది లేదు. మా అన్నయ్య గురించి ఆలోచించలేదు. అత్తయ్య గారు అడ్డుపడుతున్నా నేను ఆగిపోలేదు. వదినని బతికించుకోవాలని మాత్రం ఆరాటపడ్డాను, అంతే. ఇలాంటి మాటలు బాగానే చెప్తావే. ఇలాంటి మాటలు చెప్పే కదా మా వాడిని నువ్వు బుట్టలో వేసుకుంది. అమ్మాయి కాపు, కీర్తి బతికి బయటపడింది కదా, ఇంకా ఎందుకు లేనిపోని మాటలు? అమ్మా కీర్తి, అలాంటి పని లేనోడు, పనికి మాలినవాడు దూరం అయితే సెలబ్రేట్ చేసుకోవాలమ్మా, సూసైడ్ కాదు. కీర్తి, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ఆ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టు. లాయర్ని పిలిచి అర్జెంటుగా విడాకులు ఇప్పించి నీకు వాడి పీడ విరగడయ్యేలా చేస్తాను. ఒరే బసవా, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే అమ్మా. పోలీసులు ఇచ్చిన 24 గంటలు దాటిపోతుంది. ఆ ఫోన్ ఎక్కడుందో ఏంటో. ఇంట్లో పెట్టిన ఫోను ఎవరూ తీయకుండా ఎలా మాయమైపోయిందో అర్థం కావడం లేదండి. నన్ను ఇక భగవంతుడే కాపాడాలి. అయ్యో, ఆయన చేసిన కక్కుర్తి పనికి అత్తయ్య మావయ్య ఇంత బాధపడుతున్నారు. ఆయనకేమైనా చెప్తే అర్థం కాదు. ఏది ఏమైనా సరే అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. అత్తయ్య, ఏంటమ్మా? ఫోన్ గురించే కదా మీరిలా బాధపడుతున్నారు? అవునమ్మా, ఉపకారం చేయబోతే అపకారం జరిగిందని పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగిద్దామని తెచ్చినందుకు ఇలా జరుగుతుందనుకోలేదు. తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మీరు బాధపడుతుంటే నేను తట్టుకోలేను అత్తయ్య. ఆ ఫోన్ ఎక్కడికి పోలేదు, మా ఆయన దగ్గరే ఉంది.
ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, మీకు చెప్తానంటే వద్దని బెదిరించారు. అందుకే ఆగిపోయాను. కానీ మిమ్మల్ని చూస్తే చెప్పకుండా ఉండలేకపోయాను అత్తయ్య. అమ్మా, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పమ్మా. వాడి కాళ్ళ ఎలా పడి బ్రతిమలాడైనా సరే ఆ ఫోన్ తెచ్చుకుంటాను. ఇందాకే బయటికి వెళ్ళారు మావయ్య. ఉండండి, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో. హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఇంట్లో లేరు కదా, ఇంకెక్కడుంటే ఏంటి నీకు? పెట్టే ఫోను. అది కాదండి, వచ్చేటప్పుడు బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తారేమో అని. నాకు లేట్ అవుతుంది. ఇంట్లో నా బాబు ఖాళీగానే ఉన్నాడు కదా, వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పు మన బాబుని. అది కాదండి, మీరు ఎక్కడున్నారు? హలో హలో హలో, ఏమండి? అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఎలా? ఆయన ఎక్కడున్నారో తెలియలేదు. ఏమండి, వాడు ఫోన్ మాట్లాడుతుంటే సాయిబాబా హారతి వినిపించింది. ఒకవేళ ఆ గుడి పక్కనే మార్కెట్ ఉంది కదా, అక్కడికేమైనా వెళ్ళాడేమో. వెళ్ళి చూద్దాం పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. ఏమండి, జాగ్రత్త అండి. మార్కెట్కి వెళ్ళాడంటే కుంప తీసి ఫోన్ అమ్మేయాడు కదా. వదన గురించి నువ్వేం ఆలోచించావన్నయ్య? కీర్తి విషయంలో నేనెప్పుడూ ఒకటే ఆలోచిస్తాను తులసి. మళ్ళీ మేమిద్దరం కలిసి ఎప్పట్లాగా హ్యాపీగా ఉండాలి. మరి అలా అనుకునేవాడివి తనకి డైవోర్స్ నోటీస్ ఎందుకు పంపించావు? డైవర్స్ నోటీసా? ఏమంటున్నావు తులసి నువ్వు? కీర్తి మళ్ళీ ఎప్పుడెప్పుడు మన ఇంటికి వస్తుందా అని నేను ఎదురు చూస్తుంటే డైవర్స్ నోటీస్ ఎందుకు పంపిస్తాను? నువ్వు పంపుండవని నాకు తెలుసు అన్నయ్య. కానీ నీ పేరుతో మా ఇంటికి కొరియర్ వచ్చింది. వదనకి విడాకులు ఇస్తున్నట్టు నువ్వు నోటీసు పంపినట్టు కింద నీ సంతకం కూడా ఉంది. అదెలా పాసిబుల్ తులసి? నాకు తెలియకుండా నా సంతకంతో డైవర్స్ పేపర్స్ ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. అన్నయ్య, ఈ మధ్య నువ్వేమైనా బయట సంతకాలు పెట్టావా?